సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. నిన్నటి వరకు థియేటర్స్ లో ఇంకా అవే సినిమాలు రన్ అవుతూ ఉన్నాయి. రిపబ్లిక్ వీకెండ్ లోనూ 2-3 సినిమాలు వచ్చినా అవి వచ్చినట్లు కూడా గుర్తులేదు. ఇలాంటి టైంలో ఈ వారమే కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ వీక్ సినిమాలేంటి? బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి ఎఫెక్ట్ ఎంత? చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో మళ్లీ కొత్త సినిమాల కళ కనిపిస్తోంది. ఈ వారం 4 సినిమాలు వస్తున్నాయి. అందులో యాత్ర 2 ముందుగానే వచ్చేసింది. ఫిబ్రవరి 8న విడుదలైన యాత్ర 2కు టాక్ బాగానే వచ్చింది. పాలిటిక్స్ పక్కన పెడితే ఎమోషనల్ గా ఈ సినిమాను మహి వి రాఘవ్ బాగానే తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 9న ఈగిల్ వచ్చేస్తుంది. సంక్రాంతికి రావాల్సిన ఈగిల్ను మిగిలిన సినిమాల కోసం వాయిదా వేయించారు. ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇప్పించడానికి దిల్ రాజు అండ్ టీం చాలా కష్టపడ్డారు. అందులో వాళ్లు సక్సెస్ అయ్యారు కూడా. ఫిబ్రవరి 9న వస్తున్న తెలుగు సినిమా ఈగిల్ మాత్రమే. ఇక రజనీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం ఇదే వారం వస్తుంది. ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాని తెరకెక్కించారు. జైలర్ లాంటి సినిమా తర్వాత వస్తున్న లాల్ సలాంను ఎందుకో మరి తెలుగులో ఎక్కువగా ప్రమోట్ చేయలేదు చిత్ర యూనిట్. రజనీ ఉన్నారు కాబట్టి ఏ మేర ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. మరోవైపు ఎస్కేఎన్ మారుతి కలిసి ట్రూ లవర్ సినిమాని తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 10న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఈ వారం వస్తున్న సినిమాల్లో ఏది ఆడియన్స్ మెప్పు పొందుతుందో చూడాలి.